జైపూర్ ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించే చారిత్రక ప్రదేశం. కళాత్మకమైన నిర్మాణాలను కాలానికి పరిచయం చేస్తూ వచ్చిన నగరం. అందమైన ప్రకృతి ఒడిలో, ఆహ్లాదకరమైన వాతావరణం సన్నిధిలో ఆధ్యాత్మికతను అద్దుతూ అలరించే ప్రాంతం. అలాంటి జైపూర్కి మణిహారంగా కనిపించే ఆలయాలలో శ్రీరామచంద్ర మందిరం ఒకటిగా కనిపిస్తుంది. అయోధ్యలోని కనకభవన్ను పోలిన ఇక్కడి పాలరాతి వైభవం ఈ వారం దివ్యక్షేత్రం. రాజస్థాన్ రాజధానిగా, ప్రకృతి ప్రేమికుల సందర్శనీయ ప్రదేశంగా, చారిత్రక నిర్మాణాల వేదికగా జైపూర్ కనిపిస్తుంది. ప్రాచీన కాలం నాటి ఆచార సాంప్రదాయాలు, కళలు, వేషధారణ, పద్ధతులు ఇవన్నీ కలగలిసిన ఒక సుందరమైన నగరంగా జైపూర్ పలకరిస్తుంది. ఎంతో మంది రాజుల పాలనా వైభవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన ఈ నగరం ప్రకృతి ప్రేమికులను పదే పదే రప్పిస్తుంది. అనుభూతి నిండిన స్వరాలతో ఆలాపన చేయిస్తుంది. జైపూర్ను ఒక పూటలోనో ఒక రోజులోనో చుట్టి రాలేము. అనుభూతులు ఏరుకోకుండా అడుగైనా వేయలేము. అనేక పర్వతాలకు, అందమైన సరస్సులకు పుట్టినిల్లుగా జైపూర్ కనిపిస్తుంది. పర్వతాలను కొలుస్తున్నట్టుగా కోటగోడలు, ఆ కోటల దాహాన్ని తీరుస్తున్నట్టుగా సరస్సులు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ కోటలతో ముడిపడినవిగా ఆలయాలు అలరారుతూ ఉంటాయి. పర్వత శిఖరాలపై, అంచులపై అందంగా నిర్మితమైన ఆలయాలు పుష్పక విమానాలను తలపిస్తాయి. చారిత్రక పరంగా చూసుకుంటే జైపూర్లో చూడవలసిన నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. పింక్ సిటీగా పేరున్న ఈ నగరంలో హవామహల్, సిటీ మహల్, అంబర్కోట, నహర్ఘర్ కోట, జల్మహల్ వంటి అనేక నిర్మాణాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని, అలంకరణ విశేషాలను రమణీయంగా కనుల ముందు నిలుపుతాయి. అరుదైన నిర్మాణాలు, అపూర్వమైన అలంకరణలు కలిసి చేసే ఇంద్రజాలం మాదిరిగా అనిపిస్తాయి. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే మోతీ డుంగ్రీ గణేష్ ఆలయం, గోవిందజీ ఆలయం, జగత్ శిరోమణి ఆలయం, అంబికేశ్వర్ మహాదేవ్ ఆలయం, ఖోలేకే హనుమాన్ మందిరం, లక్ష్మీనారాయణ ఆలయం, కల్కీజీ మహారాజ్ మందిర్, మంకీ టెంపుల్ మొదలైన ఆలయాలు మానసికపరమైన ఉల్లాసంతో పాటు ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తూ ఉంటాయి. అలా భక్తి భావాలను అంకురింపజేసే ఆలయాల వరుసలో శ్రీ రామచంద్రజీ మందిరం అలరారుతూ ఉంటుంది. జైపూర్లోని చాలా ఆలయాలు, మందిరాలు ప్యాలెస్ తరహా నిర్మాణాలను గుర్తు చేస్తూ ఉంటాయి. అదే వరుసలో ఈ ఆలయం కూడా నిలుస్తుంది. రద్దీగా కనిపించే రహదారి పక్కనే ఉన్నప్పటికీ లోపలికి అడుగుపెట్టగానే ప్రశాంతతయే మొదటి ప్రసాదంగా లభిస్తుంది. 2 అంతస్తులను కలిగిన ప్యాలెస్ తరహా నిర్మాణమే ఈ ఆలయం. శ్రీరాముడికి అంకితం చేయబడిన ఈ ఆలయం రాముడి దర్బార్గాను పిలువబడుతూ ఉంటుంది.
జైపూర్ మహారాజులు తరాల వారీగా కోటల నిర్మాణం పట్ల ఎంతటి ఆసక్తిని చూపుతూ వచ్చారో ఆలయాల నిర్మాణం పట్ల కూడా అంతే ఆరాధనా భావాన్ని కనబరుస్తూ వచ్చారు. తమ ఇష్టదైవానికి కోటలను తలపించే ఆలయాలను నిర్మించిన రాజులు ఉన్నారు. తాము కొత్తగా కట్టుకున్న ప్యాలెస్లను దైవానికి అంకితం చేసేసిన మహారాణులు ఉన్నారు. ఇక శ్రీరామచంద్రుడే తమ అందరికీ ప్రభువు అని విశ్వసిస్తూ సేవించినవారు ఉన్నారు. జైపూర్లో మనకి పాలరాతి యుగం కనిపిస్తుంది. ప్రతి ఆలయ నిర్మాణంలోనూ పాలరాతి వైభవాన్ని పరిచయం చేయడం కనిపిస్తుంది. అలనాటి రాజులంతా శ్రీరామచంద్రుడి పట్ల తమ భక్తి శ్రద్ధలను చాటుకోవడం, ఆ స్వామి సేవలో వినయ విధేయతలు ప్రదర్శించడం మనకి కనిపిస్తుంది. అప్పట్లోనే అయోధ్యలో రామచంద్రుడి మూర్తిని తయారు చేయించి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించిన వారు ఉన్నారు. జైపూర్ను మరో అయోధ్యగా భావించి పరిపాలించిన రాజులు ఉన్నారు. శ్రీరామచంద్రుడి పేరుతో నిర్మించిన ఆలయాలను ఆ స్వామికి అంకితం చేశారు. అసలైన మహారాజు ఆయనే, తమ అందరి పాలకుడు, పోషకుడు ఆ స్వామినే అనే బలమైన భావన నాటి జైపూర్ రాజుల్లో కనిపిస్తుంది. అందువల్లనే ఇక్కడి శ్రీరాముడి ఆలయాలలో రామదర్బార్ కనిపిస్తుంది. రాజోపచారాల నిర్వహణకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అదే విధి విధానాలతో ఇక్కడి రామచంద్రజీ ఆలయం వర్ధిల్లుతుంది. జైపూర్లోని శ్రీరామచంద్రజీ ఆలయం అయోధ్యలోని కనకభవన్ని పోలినదిగా కనిపిస్తుంది. సీతారాముల వివాహం అనంతరం కైకేయి అయోధ్యలోని ఈ రాజభవనాన్ని వారికి బహుమతిగా ఇచ్చిందని అంటారు. అయోధ్యలో చూడవలసిన నిర్మాణాలలో ఇది కూడా ఒకటి. అలాంటి రాజభవనాన్ని పోలినదిగా రామచంద్రజీ ఆలయాన్ని నిర్మించారు. చాన్పోలే బజార్లోని ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రతి 2 స్తంభాలను తోరణాలతో కలుపుతూ అనేక ద్వారాలతో కూడిన మహత్తరమైన మహల్గా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. విశాలమైన ప్రాంగణం, అందంగా తీర్చిదిద్దిన ద్వారాలు, వరుస కిటికీలు, పైభాగంలోని అంచులలో ఆవిష్కరించిన చిన్న చిన్న మందిరాలు, నిర్మాణ శైలి ఇవన్నీ కూడా అయోధ్యలోని కనకభవన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. మనం అయోధ్యలో ఉన్నామనే భావనను కలిగిస్తూ ఉంటాయి. శ్రీరాముడి దర్బార్కి సంబంధించిన ముఖభాగం అపూర్వమైన నక్షీలతో ఆశ్చర్యచకితులను చేస్తుంది. రాములవారి వైభవానికి ఇక్కడ ఎలాంటి లోటు ఉండదు. రాసుల కాలంలో ఎంతటి వైభవంగా ఈ ఆలయ నిర్వహణ కొనసాగుతూ వచ్చిందో ఇప్పటికీ అదే విధమైన వైభవం కనిపిస్తుంది. అనునిత్యం వివిధ రకాల పూలమాలికలతో, వర్ణరంజితమైన వస్త్రాలతో, విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలతో స్వామివారి దర్బార్ వెలిగిపోతూ ఉంటుంది. సాధారణంగా శ్రీరాముడికి సంబంధించిన ఆలయాలలో సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు కొలువై ఉండడం కనిపిస్తుంది. గర్భాలయంలోని రామలక్ష్మణులు ధనుర్బాణాలను కలిగి ఉంటారు. కాని అందుకు భిన్నంగా ఇక్కడి ఆలయంలో సీతారాములు, లక్ష్మణ హనుమలతో పాటు భరత శత్రుఘ్నులు కూడా కొలువై ఉంటారు. వారు భక్తులకు దర్శనమిచ్చే ముద్రలు కూడా విభిన్నంగా అనిపిస్తాయి. శ్రీరామచంద్రుడు కొలువైన ఈ గర్భాలయాన్ని
రామదర్బార్గా పిలుస్తుంటారు. అందువల్లనే ఇక్కడి సీతారామమూర్తులు కిరీటాలతో, ఛత్రాలతో సింహాసనంపై ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఉత్సవమూర్తులు కనిపించే స్థాయిలో మూలమూర్తులు ఉండడం ఒక విశేషంగా అనిపిస్తుంది. వర్ణరంజితమైన వస్త్రాలతో, వివిధ రకాల పూలమాలికలతో చేసిన అలంకరణ విశేషంగా కనిపిస్తుంది. శ్రీరాముడు తన సోదరులతో కలిసి దర్బారును నిర్వహించే దృశ్యం ఎలా ఉంటుందో అలాంటి ఒక దృశ్యమే మనకి ఇక్కడి మందిరంలో కనిపిస్తూ ఉంటుంది. విశాలమైన నేత్రాలతో, విభిన్నమైన ముద్రలతో కనిపించే ఈ మూర్తులను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు. ఎత్తైన, ఎంతో విశాలమైన ద్వారాన్ని కలిగిన ఈ మందిరం అలనాటి నిర్మాణ వైభవానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. బలమైన స్తంభాలతో, విశాలమైన గోడలతో అలనాటి నిర్మాణపరమైన విశేషానికి నిదర్శనంగా ఈ ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి గోడలపై శ్రీరాముడి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చిత్రపటాలుగా అమర్చుతూ వెళ్లారు. శ్రీరాముడి బాల్యం, యవ్వనం, స్నేహితులతో విహారాలు, తొలిసారిగా సీతాదేవిని చూడడం, స్వయంవరం తదితర సన్నివేశాలకు సంబంధించిన తైలవర్ణ చిత్రాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక ఆలయ గోడలు, పైకప్పు ఇలా ఇటువైపు చూసినా రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన దృశ్యాల తాలూకు చిత్రాలు అందమైన నక్షీలు అల్లుకుపోయి కనిపిస్తాయి. వైష్ణవ సంబంధమైన పర్వదినాల్లో విశేషమైన పూజలు, ప్రత్యేకమైన అలంకారాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక శ్రీరామనవమి సందర్భంగా 9 రోజుల పాటు జరిగే వేడుకలను తిలకించడానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. శ్రీరామనవమి మరుసటి రోజున సీతమ్మవారి పాదుకలను భక్తుల దర్శనం కోసం ఉంచుతారు. అమ్మవారి పాదుకలను దర్శించుకోవడం వల్ల సకల శుభాలు చేకూరతాయని విశ్వసిస్తూ ఉంటారు. ఇక వైశాఖ శుక్ల పంచమి రోజున పాఠోత్సవం పేరుతో నిర్వహించే వేడుకలను వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. రాజపుత్ర రాజుల కాలంలో జైపూర్ అంచెలంచెలుగా ప్రభావితమవుతూ వచ్చింది. వారి పాలనా కాలంలో అనేక నిర్మాణాలు జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది. అలనాటి రాజులు తమ రక్షణకి సంబంధించిన కోటల నిర్మాణాలపై దృష్టి పెడితే మహారాణులు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని చూపుతూ ఆలయాల నిర్మాణానికి ముందుకు వచ్చారు. అలా మహారాణుల పర్యవేక్షణలో రూపొందించబడిన ఆలయాలు ఇక్కడ చాలానే కనిపిస్తాయి. శ్రీరామచంద్రజీ ఆలయాన్ని మహారాణి గులాబీ కన్వర్ ధీరావత్ నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. సవాయి రెండో రామ్సింగ్ భార్య ఆమె. సవాయి అనేది ఒక బిరుదు. సమకాలీనుల కంటే ఎక్కువ సమర్థుడు అనే అర్థం ఉంది. అలాంటి రెండో రామ్సింగ్ పరిపాలనా కాలంలో ఆమె ఈ ఆలయ నిర్మాణాన్ని సంకల్పించుకోవడం, అంకితభావంతో దానిని పూర్తి చేయడం జరిగిపోయింది. సవాయి రెండో రామ్సింగ్ 1833-80 మధ్యకాలంలో జైపూర్ని పరిపాలించాడు. చాలా చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించిన ఆయన అత్యంత ధైర్య సాహసాలతో అభివృద్ధిని పరిగెత్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్త్రీ విద్యకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళ్లిన ఆయన కాలంలోనే జైపూర్ త్వరితగతిన అభివృద్ధి చెందినట్టుగా చెబుతారు. అంతఃపురంలోని రాణులకు వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు
ఆయన విలువనిచ్చినట్టుగా చెబుతారు. అలా గులాబ్ కన్వర్ శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించగా అందుకు సంబంధించిన స్వేచ్ఛను ఆమెకి ఇవ్వడం జరిగిందని అంటారు. ఆమె తన ఇష్టదైవమైన రామచంద్రజీ ఆలయం పూర్తయ్యే వరకు ఆయన సహకారం ఉండేదని అంటారు. అయోధ్యలోని కనకభవన్ను పోలిన విధంగా ఆమె ఈ మందిరాన్ని నిర్మించాలని అనుకున్నారు. అక్కడి శ్రీరాముడి మూర్తి ఎలా అయితే ఉందో అలాంటి మూర్తినే ఇక్కడ ప్రతిష్ఠించాలని ఆమె భావించారు. కనకభవన్లో శ్రీరాముడి లీలా విశేషాలకు సంబంధించిన తైలవర్ణ చిత్రాలు ఎలా అయితే నయనానందాన్ని కలిగిస్తాయో అలాంటి చిత్రాలనే ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు. గులాబ్ కన్వర్ అనుకున్నట్టుగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ ఆలయ నిర్మాణానికి 20 ఏళ్లు ఎందుకు పట్టిందా అనే ఒక ఆలోచన చేస్తూ లోపలికి వెళ్లిన వారు చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేశారని అనుకోకుండా బయటికి రాలేరు. అలాంటి నగిషీలతో విస్మయులను చేశారు. ఇక్కడి రామచంద్రమూర్తిలో ఒక విశేషం ఉంది. ఈ మూర్తిని భక్తులు ఏ వైపు నుంచి చూసినా రాముడు వాళ్లవైపే చూస్తున్నట్టుగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ కోసమే మహారాణి గులాబ్ కన్వర్ ఎక్కువ సమయం తీసుకోవడం జరిగిందని అంటారు. సీతారాములకు ఆ మహారాణి సమర్పించిన ఆభరణాలనే ఇప్పటికీ అలంకరిస్తూ ఉంటారు. మక్రానా పాలరాయితో చేసిన ఈ సౌందర్య విశేషాన్ని చూసి తీరవలసిందే. అనునిత్యం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఆలయం తలుపులు తెరుచుకుని ఉంటాయి. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. జైపూర్ రాజులు కోటల నిర్మాణంలో పోటీ పడితే రాణులు ఆలయాల నిర్మాణంలో తమ అంకిత భావాన్ని చూపుతూ వెళ్లారు. అలా రాణుల పర్యవేక్షణలో నిర్మితమైన ఆలయాలలో ఒకటిగా శ్రీ రామచంద్రజీ మందిరం కనిపిస్తుంది. శ్రీరాముడి దర్బార్ని తలపించే గర్భాలయం ఈ ఆలయ ప్రత్యేకత. అయోధ్యలోని కనకభవనాన్ని పోలిన ఈ నిర్మాణం చూపులను కట్టిపడేస్తుంది, మనసులను మంత్రించి వేస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి జైపూర్కి రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. జైపూర్ బస్టాండ్, రైల్వే స్టేషన్, విమానాశ్రయం నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.